అరణ్యవాసంలో సీతాదేవి రామచంద్రుని స్మరణలో కూర్చుని ఉండగా చుట్టూ పచ్చని చెట్లు, పూలు మరియు శాంతమైన వాతావరణం విస్తరించాయి. రావణుడు తన శక్తివంతమైన సహాయకుడు మారీచుడిని బంగారు లేడీగా మాయచేసి సీతాదేవిని ఆకర్షించమని పంపాడు. సీతాదేవి ఆ బంగారు లేడీని చూసి ఆశ్చర్యపోయింది. సీతాదేవి కోరినందున రామచంద్రుడు ఆ బంగారు లేడీని పట్టుకోవడానికి వెళ్ళాడు. లక్ష్మణుడు సీతాదేవిని రక్షించడానికి ఒక రేఖ గీశాడు. ఆమె ఆ రేఖను దాటరాదు అని హెచ్చరించాడు. రామచంద్రుల వారు వెళ్ళగానే రావణుడు ముని అవతారంలో సీతాదేవి దగ్గరకు వచ్చి భిక్ష అడిగాడు. సీతాదేవి చాలా ఆలోచించి పలహారాలను భిక్షగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. తన మాయా రూపాన్ని రావణుడు ప్రదర్శించి సీతాదేవిని బలవంతంగా పుష్పక విమానంలో ఎత్తుకొని లంకా వైపు తీసుకెళ్ళాడు.